టీడీపీ మూడవ జాబితా అభ్యర్థుల ప్రకటన శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో వివాదాన్ని రాజేసింది. సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ కాకుండా మామిడి గోవిందరావుకు టికెట్ ఖరారు చేయడంపై కలమట అనుచరులు భగ్గుమంటున్నారు. టీడీపీ మూడవ జాబితా ప్రకటించినప్పటి నుంచి నియోజకవర్గంలో నిరసన జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. కలమట నివాసం దగ్గర టీడీపీ బ్యానర్లు, ఫ్లెక్సీలను తొలగించారు అనుచరులు. హీరమండలంలో టీడీపీ ఫ్లెక్సీలను రోడ్డుపై తగలబెట్టారు. మూడవ జాబితా ప్రకటించడానికి ముందు వరకు టికెట్ తనకే అని చెప్పి మోసం చేశారంటూ అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడుపై మండిపడ్డారు కలమట వెంకటరమణ. ఈ పరిణామాల క్రమంలో ఇండిపెండెంట్గా బరిలోకి దిగాలంటూ అనుచరులు కోరుతున్నారు. ఇవాళ 5 మండలాల అనుచరులతో కలిసి తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు కలమట వెంకటరమణ. నాకు ఎప్పుడైతే పార్టీ టికెట్ నీకు లేదన్నారో అప్పుడే నాకు పార్టీ మీద విశ్వాసం పోయింది, నాయకుల మీద విశ్వాసం పోయింది. నేను ఖర్చు పెట్టనుకోకండి, నేను 5 రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని కూడా మరొకసారి తెలియజేస్తున్నాను. పాతపట్నం నియోజకవర్గ సత్తా ఏదో మనం చూపించవలసిన సమయం అవసరమైంది.